ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు చేసిండు కదా, అప్పుడే ఇప్పుడు చేయరాదు. మామాలను కూకొని విచారిస్తూ ఉన్నారట. ఇప్పుడు ఏం చేద్దాం? పోయి చెంచలగూడలో చెర్రపిల్ల కూకాల వీళ్ళిగా. కేసీఆర్తో హరీష్ రావు భేటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభావం, ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టడంపై చర్చ, ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశం పైన. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మరోసారి సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను బుధవారం కలిసిన హరీష్ రావు ఆయనతో వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ఈ భేటీలో మామతోటి డిస్కషన్ చేసిందట. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఆయనకు వివరిస్తూ హరీష్ రావు ఇటీవల ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్ళిందనే అంశంపై ఇరువురు చర్చించుకున్నారని సమాచారం. అలాగే కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ప్రజల్లో బలంగా తిప్పికొట్టేందుకు ఏం చేయాలనే విషయంలో కేసీఆర్ ఈ సందర్భంగా హరీష్కు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అలాగే కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి ఏం చేయనుంది, ప్రభుత్వ చర్యను అధిగమించేందుకు ఎలా స్పందించాలి అనే అంశాలపై కూడా కేసీఆర్తో హరీష్ రావు సమాలోచన చేసినట్లు సమాచారం. అయితే కమిషన్ నివేదిక అంశంలో భయపడాల్సినటువంటి పని లేదని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కాగా బీసీ రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో చేపట్టిన ధర్నా అంశాన్ని హరీష్తో భేటీ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్ ధర్నా ప్రభావం ప్రజల్లో ఎంత మేరకు ఉంది, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, బీసీల అంశంలో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై కూడా కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం కాదు, కాళేశ్వరం ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు పైన ఏం కాదు అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. దాని తర్వాత కొంతమంది జైలుకు కూడా వెళ్ళొచ్చు మొన్న అన్నాడు కదా, కొంతమంది జైలుకైనా వెళ్ళొచ్చు, ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్, ఇది కొంతమంది కుట్ర చేశారే కొంతమందిని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పోయినా కానీ మీరు ఆందోళన చెందొద్దు, భయపడొద్దు, ధైర్యం చేయొద్దు అని మొన్న అన్నాడు. ఇప్పుడు ఏం కాదు, న్యాయ నిపుణులతో సమాలోచనలు చేయర్రి అని. అయితే మొత్తానికి ఈ సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ఉందో, ఈ రిపోర్టులో అన్నీ చేసినటువంటి అన్ని పనులకి మేడిగడ్డ అది కుంగడానికి కూలడానికి రెడీగా ఉండడానికి కారణం కేసీఆర్ అనేది ఆ రిపోర్ట్లో బహిర్గతమవుతూ ఉన్నది. సో ఆ రిపోర్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. మొన్న మంత్రివర్గ మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది, ఆ తర్వాత వివరాలు వెల్లడించిండ్రు. మరి ఇప్పుడు చేయబోయేది ఏంటిది? కేసీఆర్ అరెస్ట్కి, అలాగే అల్లుడైనటువంటి హరీష్ రావు యొక్క అరెస్ట్కి రేవంత్ రెడ్డి కాకుండా అడ్డుపడతాడా, లేకపోతే చేపించేటువంటి బాధ్యత కూడా ఆయన పైన వేసుకుంటాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఈ వ్యవహారం అంతా ఉన్నది. సరే, మొత్తానికైతే ఇప్పుడు ఏం చేద్దాం, ఒక పక్కనేమో బీసీల కోసం వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిళ్ళు, దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ యొక్క కాళేశ్వరం పైన నిన్న హరీష్ రావు ఇచ్చిండు, ఏ మేరకు ఇది ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, వాళ్ళది నమ్ముతా ఉన్నారా, మనం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నమ్ముతా ఉన్నారా అన్నటువంటి దానిపైన అల్లునితో మామ డిస్కషన్ చేస్తే ఇక ఆహ్వానిస్తే బీఆర్ఎస్ బీసీ సభకు వెళ్తా, కల్వకుంట్ల కవితమ్మ చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ సభకు వెళ్తా అని చెప్పేసి అంటా ఉన్నది. ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి పిలుపు రాలేదు, ఢిల్లీలో కాంగ్రెస్ నిజ స్వరూపం బట్టబయలైంది, ధర్నాకు రాహుల్ మోహం చాటేశారు, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా జాగృతి కృషి చేస్తుందని కవిత గారు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే బీసీ సభకు రమ్మని పిలిస్తే వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ చేపట్టదలిసిన సభ బీసీ సభ వాయిదా పడినట్లు తెలిసిందని, ఇందులో పాల్గొనాలని ఇప్పటి వరకైతే తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. బందర హిల్స్లోని కవిత నివాసంలో బుధవారం తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం, జాగృతి శ్రేణులతో సమావేశం, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నడివీధుల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం మరోసారి బట్టబయలైందని, తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా 2 సార్లు ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ అవమానించారని దుయ్యబట్టారు. గతంలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు గైర్హాజరైన ఆయన ఇప్పుడు మరోసారి మొహం చాటేశారని విమర్శించారు. ఎక్స్లో ఒక పోస్టు పెట్టి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ను ఉద్దేశించి మిస్టర్ ఎలక్షన్ గాంధీ, బీసీలంటే మీకు అంత చులకన అని నిలదీశారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని, 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
నాటకాలాడుతున్న బీజేపీ కాంగ్రెస్ కు తెలంగాణ బీసీలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీ లేదని, బీసీ బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కలవాలని డిమాండ్ చేశారని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఈ మేరకు అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఢిల్లీలో బీసీ ధర్నా కోసమే తమ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందని దుయ్యబట్టారు. కాగా సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా అన్ని అంశాలపై పోరాడతామని, రాష్ట్రంలో సామాజిక సాంస్కృతిక విప్లవోద్యమాలకు జాగృతి సంస్థ నాయకత్వం వహిస్తుందని కవిత తెలిపారు. సో ఆమె మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ సభ అయితే వాయిదా పడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. పెళ్లిళ్ళు ఉన్నాయట, ఇంకేవో ఉండేసరికి వర్షం వచ్చేటట్టుగా ఉన్నది కాబట్టి వాతావరణం కూడా సహకరించట్లేదు అన్నటువంటి దానిపైన వాయిదా పడ్డట్టుగా తెలుస్తా ఉన్నది. ఇప్పటి వరకైతే తనకు ఎట్లాంటి పిలుపు రాలేదు. పిలుపు వస్తే మాత్రం వెళ్తా నేను బీఆర్ఎస్ సభకు అనేది ఆమె చెప్తా ఉంటే